సినిమా రివ్యూ. మంచు విష్ణు డైనమైట్. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నటించిన గత 4 సినిమాలు డిఫరెంట్ జోనర్లో వచ్చినవే. రౌడీ, ఎర్రబస్సు, అనుక్షణం ఇలా సినిమాకు సంబంధం లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే కోవలో తమిళంలో హిట్ అయిన అరిమినాంబి సినిమాను సత్తా ఉన్న డైరెక్టర్ దేవకట్ట దర్శకత్వంలో ఆయనే నిర్మాతగా రీమేక్ చేశారు. విష్ణు సరసన అందాల భామ ప్రణీత నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 900 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఎంతవరకు అందుకుందో, డైనమైట్ అనే పవర్ఫుల్ టైటిల్తో వచ్చిన డైనమైట్ ఎంతవరకు పేలిందో చూద్దాం. ఓ అమ్మాయిని రోడ్డుపై పోకిరీలు ఏడిపిస్తుంటే ఆ పోకిరీలను చిత్తకొట్టేస్తాడు శివాజీ కృష్ణ అలియాస్ శివ. ఇది చూసిన అనామిక దాసరి ఇంప్రెస్ అవుతుంది. వెంటనే మెచ్చుకుంటూ మెసేజ్, మరుసటి రోజే డిన్నర్, ఇంకేముంది లవ్ లో పడిపోతారు. అనామికను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ కేసు గురించి ఇన్వెస్ట్ చేస్తున్న పోలీసులకు అనామిక గోవాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె ఛానల్ 24 MD అయిన దాసరి రంగనాథ్ కుమార్తె. అనామికను ఎవరు కిడ్నాప్ చేశారో, అసలు ఆమె నేపథ్యం ఏంటో తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళతాడు శివ్. ఈలోగా ఆమె తండ్రిని కిడ్నాపర్లు ఓ వీడియో చిప్ ఇవ్వాల్సిందిగా బెదిరిస్తుంటారు. అక్కడే ఉన్న శివ్ని చూసి కిడ్నాపర్స్ కాల్పులు జరపడంతో ఆ కాల్పులో రంగనాథ్ చనిపోతాడు. తర్వాత వారు అనామికను కూడా చంపడానికి ట్రై చేస్తుంటారు. చివరకు శివ్ ఆ వీడియో చిప్ ని దక్కించుకోవడంతో పాటు అనామికను కిడ్నాపర్స్ నుంచి కాపాడుతాడు. సెంట్రల్ మినిస్టర్ రిషిదేవ్ తన పవర్ ఉపయోగించి శివ్ అనామికను చంపైనా సరే ఆ వీడియో చిప్ ని తీసుకురావాలని తన గ్యాంగ్ ను రంగంలోకి దింపుతాడు. ఆ వీడియో చిప్ లో రిషిదేవ్ కు సంబంధించి ఉన్న రహస్యం ఏంటి? సెంట్రల్ మినిస్టర్ రిషిదేవ్ ను శివ్ ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు కథ ఎలా మలుపులు తిరిగింది అన్నదే మిగిలిన స్టోరీ. మంచు విష్ణు ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం ప్రశంసనీయం. అలాగే కథకు దేవకట్ట కూడా న్యాయం చేశాడు. విష్ణు సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ అనిపించకుండా దర్శకుడు తీశాడు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. అయితే సినిమాలో రొమాంటిక్ సీన్స్ పెద్దగా లేకపోయినా మంచి లవర్స్ అనే విషయం ప్రేక్షకులకు కమ్యూనికేట్ అయ్యే విధంగా సీన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా డైనమైట్ ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు.